రోడ్ల పైన కొట్టారు. మామూలుగా కొట్టలేదు, మనందరం చూసాం, వీడియోలు కూడా వచ్చాయి. అంటే పోలీసులే వీడియోలు తీయాలి కదా, తన్నులు తింటోళ్ళైతే వీడియోలు తీయాలి కదా. అంటే పోలీసులే వీడియోలు తీసి బయటికి రిలీజ్ చేసి ఉండాలి కదా. నేనేం ఆరోపిస్తలేండి, వీడియోలు ఎట్లా వస్తాయి బయటకు నాకు చెప్పండి. ఇప్పుడు ఇంకో ఆరోపణ ఏముందంటే వాళ్ళు ఒక మఫ్టీలో వెళ్ళిన కానిస్టేబుల్ను వాళ్ళు కొట్టారు. ఆ ప్రాంతానికి వెళ్తే తెనాల్లో ఆ ప్రాంతం ఒక ప్రాంతం పైన మనం ఏమీ ముద్ర వేయకూడదు, కానీ ఆ ప్రాంతానికి వెళ్తే పోలీసులు కానిస్టేబుల్ కొట్టారనేది పోలీసుల వాదన. నాకు గుర్తున్నంత వరకు ఆ కొట్టిన వీడియో లేనట్టున్నది కదా, కానిస్టేబుల్ను వాళ్ళు కొట్టినట్టు లేదు సార్. ఆ యువతను పోలీసులు కొట్టినట్టయితే వీడియో వచ్చింది. అంటే వీడియో ఎవరు తీయాలి? పోలీసులన్నా తీయాలి, తన్నులు తిన్నోళ్ళన్నా తీయాలి. ఇద్దరు కాకుండా వేరేటోడే తీయరాదు. అక్కడ నిలబడి పోలీసులు కొడుతుంటే తీసే ధైర్యం అనుకుని ఉంటారా? సో ఒకవేళ సీసీటీవీలు ఏమైనా పట్టుకున్నా అది పోలీసుల చేతిలో ఉంటుంది కదా. అంటే మరి ఎందుకు ఈ వీడియోలు తీసి రిలీజ్ చేశారు? బహుశా క్రైమ్ పెడ్లర్స్ అంటారు, అంటే నేరగాళ్లను టెర్రరైజ్ చేయడానికి చేశారా? ఇప్పుడు మీకు సాధారణంగా 3rd డిగ్రీ ప్రయోగించడం కూడా వితిన్ ద 4 వాల్స్, 4 గోడల మధ్య చేస్తారు. 3rd డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అజ్మల్ కసబ్ పైన కూడా 3rd డిగ్రీ ప్రయోగించలేదు కదా. మన చట్టము న్యాయం ఏం చెప్తోంది? ఈవెన్ క్రిమినల్కి కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. క్రిమినల్ కూడా అంటే కేసు రీత్యా పడిన శిక్ష హరించే ఫండమెంటల్ రైట్స్ ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛగా బయట తిరగటానికి హక్కు ఉంది. జైల్లో ఉన్నట్టు స్వేచ్ఛగా బయట తిరిగే హక్కు ఉండదు కదా, ఆ ఫండమెంటల్ రైట్ ఉండదు. కానీ రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్. అది ఈవెన్ నేరస్తులకు కూడా ఉంటుంది. జైల్లో ఉన్న నేరస్తులకు కూడా రైట్ టు లైఫ్, జీవించే హక్కు అనేది ఫండమెంటల్ రైట్. లేకపోతే మనం జైల్లో కాల్చిపడేయచ్చు కదా. జైల్లో కాల్చిపడేస్తే చట్టం ఒప్పుకుంటుందా? జైల్లో చంపేస్తే చట్టం ఒప్పుకుంటుందా? కస్టోడియల్ డెత్స్ను చట్టం ఒప్పుకుంటుందా? సో అందువల్ల మీరు తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్ అక్కడ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సామాజిక వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న సామాజిక వర్గం లేదు, ఒక ప్రభుత్వము కొంతమంది పైన దాడులు చేసినప్పుడు వారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, నేరగాళ్లకు మద్దతుగా వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి పోలీసుల మద్దతుగా వెళ్తారా? కొట్టిన ఆయన ఎవరి మద్దతు వెళ్తారు? ఇక్కడ నేరగాళ్లకు మద్దతుగా కాదు, పోలీసుల చేత టార్చర్ అనుభవించిన వాళ్ళకి మద్దతుగా వెళ్తాడు. ప్రతిపక్షం చేసే పనే అది కదా. ప్రభుత్వం నిర్బంధం విధించినప్పుడు ఆ నిర్బంధ బాధితుల పక్షాన వెళ్తాడు కదా. నిర్బంధాన్ని చేసిన వారి పక్షాన మీరు వెళ్తారా చెప్పండి. సో ఇప్పుడు చూడండి, ఈ 3 ఘటనలు, నేను గుంటూరు మిర్చి ఆడు చెప్పాను, మీకు పొదిలి పొగాకు చెప్పాను, తెనాలి ఘటన చెప్పాను. ఈ 3 ఎవరు జగన్కి అడ్వాంటేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు ఇది విశ్లేషిస్తే మీరు జగన్కు అనుకూలంగా మాట్లాడినారు. జగన్కు అనుకూలంగా కాదు, నేను టీడీపీ వరకు ఒక సలహా ఇస్తున్నాను. మీరే అవకాశాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. మీరు కనుక తెనాల్లో పోలీసులు అలా కొట్టకపోతే జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చేదా? పొగాకు రైతుల గురించి జగన్ పొదిలి వెళ్ళాకనే మీరు కేంద్రానికి లేఖ రాయడానికి అవకాశం ఇస్తలేరా? క్లెయిమ్ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మిర్చి యార్డుకు, గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్ళాకనే మీరు లేఖ రాస్తూ కేంద్రం పైన మాట్లాడుతూ అవకాశం ఇస్తలేరు. ఒక్కసారి తెలుగుదేశం శ్రేణులు అర్థం చేసుకోవాలి, మీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఆయుధాలు ఇస్తుంది అని. అది ఆలోచించాలి కదా.